Hello everyone, this is Babji from Babji Study Point. Friends, already SSC MTS మీద ఈ థర్డ్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో ఏం చదవాలి ఏం చదవకూడదు, సెకండ్ వీడియోలో మ్యాథ్స్ రీజనింగ్ టాపిక్స్ ఏం చదవాలి. మ్యాథ్స్ రీజనింగ్ అనేది జస్ట్ ఇది క్వాలిఫై అని మీకు చెప్పానండి. జస్ట్ క్వాలిఫై, ఇది మెరిట్లోకి తీసుకోరండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 120కి 36 మార్క్స్ వస్తే చాలు. మీకు 120కి 120 ఇచ్చినా కూడా తీసుకోడు. కనుక ఇప్పుడు దీని మీద స్పెషల్ వీడియో చేయడం జరిగింది. మీరు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. దీంట్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు అనేది చాలా డీటెయిల్గా చెప్పున్నాను. జస్ట్ ఒక 10 డేస్లో మీరు ఈజీగా ఒక 1 వీక్ చదివితే 36 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉండాలండి. ఎందుకంటే మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ 25 బిట్స్ వస్తాయి అండ్ ఇంగ్లీష్ 25 బిట్స్ వస్తాయి. ఒక్కొక్క బిట్కి 3 మార్క్స్, టోటల్ 50 బిట్స్, 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. ఫైనల్లీ జాబ్ వచ్చింది లేనిది అని చెప్పాలంటే ఈ సెషన్ 2 మీద ఆధారపడి ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 అని ఉంటాయండి. సెషన్ 1 రాసిన ఒక 5 to 10 మినిట్స్లో సెషన్ 2 మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది మెరిట్లోకి లేదండి, ఇది జస్ట్ క్వాలిఫై. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎవరైతే మ్యాథ్స్ అని భయపడుతున్నారో వీళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, చాలా సింపుల్గా ఇది క్వాలిఫై అవ్వచ్చండి. అసలు విషయమే కాదు, దానికోసం చెప్పాలంటే ఇదేనే అసలైందండి. మనకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ చాలా 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 ఇంపార్టెంట్. అసలు దీంట్లో ఏ టాపిక్స్ చదవాలి అనేది చాలామంది వీడియో కావాలని చెప్పి మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అసలు ఈ టాపిక్స్ ఏమున్నాయి, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఏమున్నాయి, ఇంగ్లీష్ టాపిక్స్ ఏమున్నాయి, దాని యొక్క వెయిటేజ్ మాత్రమే చెప్తాను ఈరోజు. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ప్రతి సబ్జెక్ట్ని డీటెయిల్గా చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో కంప్లీట్గా ఒక్కొక్క సబ్జెక్ట్ని అంటే ఉన్నటువంటి టాపిక్స్ ఎలా వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మరి సిలబస్ అంతా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం ల్యాగ్ అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా కంప్లీట్గా ఉంటుంది అన్నది. ఇప్పుడైతే ఈ స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి ఎన్ఎస్ మార్క్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నది ఒకసారి చూద్దాం. దాంట్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన దగ్గర రెగ్యులర్గా మన అకాడమీలో SSCGL, CHSL, MTS, RRB, NTPC, గ్రూప్ డి, AP, SI అండ్ కానిస్టేబుల్ ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అని చెప్పి దీని ఫీజు 8,000 రూపీస్ ఉంటుంది. 5 months డ్యూరేషన్ ఉంటుంది. 10 బుక్స్ ఉంటాయండి, ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది. 10 సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారండి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్ అంతా కంప్లీట్గా నేనే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా మన అకాడమీ అండి, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మీకు కావాలంటే క్లాసెస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ లోకల్ పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు వచ్చి ఒక 10 days ఆర్ 1 week క్లాసెస్ విని ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి సార్ ఈ కోచింగ్ మాకు చాలా బాగుంది, మాకు జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్లో మాకేం ఫీజు పే చేయనక్కర్లేదు. అన్ని ఇన్స్టిట్యూట్లో మేము ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే ఫీజు అయితే కలెక్ట్ చేయడం జరగదు. మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వచ్చండి. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఎక్కువగా సెలక్షన్స్ వస్తున్నాయి. SSC GD దీనికి కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది. వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ ఒకే బ్యాచ్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అండి. సో దీనికి మన SSC GDకి ప్రతి 15 daysకు కొత్త బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన బ్యాచ్ కూడా ఉంది. ఇది 7,000 ఫీ అండ్ 3 months డ్యూరేషన్ ఉంటుంది. ప్రింటెడ్ మెటీరియల్ వస్తుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి. గ్యారంటీ చెప్పగలను. ఇదే కోచింగ్ మీకు బయట 15,000 తీసుకొని త్వరగా అర్థమవున రీతిలో స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే చాలా డీటెయిల్గా మన అకాడమీ, ఓన్ అకాడమీ కనుక చాలా డీటెయిల్గా సబ్జెక్ట్ని అన్లిమిటెడ్గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు నేర్చుకోవాలి లేదా జాబ్ కొట్టాలని, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఎవరికైతే ఉంటే ఖచ్చితంగా రావాల్సిన రైట్ ప్లేస్ అండి. ఒకటి నేను చెప్పేది ఒకటే, మీకు జాబ్ కొట్టాలనే ఎయిమ్ అయితే ఉండాలండి. అట్లాంటి అయితే మీకు ఖచ్చితంగా రైట్ ప్లేస్. అండ్ ఇప్పుడు మనం ఆ డిస్కషన్లో వెళ్తున్నాం కదా, అంటే ఇప్పుడు మనకు దేంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చూడాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ద ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి అసలు SSC MTS ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది చాలామందికి ఇబ్బందికరమైన విషయమే. ఎందుకు ఇబ్బందికరమైన విషయం అనేది ఇంగ్లీష్ నేను 2 parts చేసి చెప్తున్నాను. చాలా జాగ్రత్త. నేను ఎలా చెప్పానో ఆ విధంగా మీరు డివైడ్ చేసుకుని చదవండి. రైట్, ఇక్కడ 1 word సబ్స్టిట్యూషన్స్ అని ఇచ్చాడు కదా, ఇది 2 marks వస్తుంది కదా. అసలు ఇక్కడ నేను 2 పార్ట్లు చేసినండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అండి, ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్, అండ్ ఇదంతా ఒక పార్ట్ అండి, ఇదంతా ఒక పార్ట్. అంటే ఇక్కడ అంతా ఇదంతా ఒక పార్ట్ అండి. దీన్ని ఒకాబులరీ పార్ట్ అంటండి. ఒకాబులరీ పార్ట్ నిజం చెప్పాలంటే ఈ ఒకాబులరీ పార్ట్ అనేది స్టూడెంట్స్ అనే కాదు, ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే ఇది. అలా అని చెప్పి భయపడిపోయిన అవసరం లేదు. దీనికి కూడా పక్కా ప్లాన్తో వెళ్తే చాలా ఈజీగా వెళ్ళచ్చు. ఇక్కడ 1 word సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవేంటంటే ఒకాబులరీ పార్ట్ సంబంధించినవి. అంటే
దీన్ని ఎక్కువగా మనం తెలుసుకొని బై హార్ట్ చేయడమే తప్ప కానీ ఇక్కడ ఎటువంటి లాజిక్స్ కానీ ఏమి కానీ ఉండవండి. దీన్ని వొకాబులరీ పార్ట్ అంటారు. మ్యాక్సిమం ఇక్కడ ఎన్నో ఉంచండి 2 2 2 2 2 5 2s are 10 అంటే సుమారుగా 10 మార్క్స్ వరకు వొకాబులరీ పార్ట్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఒక్కోసారి 11 క్వశ్చన్స్ వస్తాయి, ఒకసారి 9 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని టైమ్స్ 12 క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే 25 క్వశ్చన్స్లో ఒక 60% గ్రామర్ పార్ట్ అయితే 40% మస్ట్ అండ్ సెడ్ వొకాబులరీ పార్ట్ ఉంటుంది. ఇది తప్పకుండా 40% ఉంటుంది, ఇది 60% ఉంటుందండి. అయితే ఈ 60% పార్ట్ ఏది ఉందో ఇది కంప్లీట్గా గ్రామర్ పార్ట్. అంటే ఏంటి ఇచ్చాడు? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ కామన్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ క్లోజ్ టెస్ట్. ఇది కంప్లీట్గా ఎన్ని మార్క్స్ అంటే 3 3 4 5 అంటే కంప్లీట్గా 9 + 3 12 అండ్ 15 మార్క్స్ అండి. ఇది 10 మార్క్స్కి ఇస్తే ఇది 15 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎట్లా మనం తీసుకొచ్చాం అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్యాటర్న్ బేస్ చేసుకుని తీసుకురావడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కామన్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ ఇది రావాలంటే ఖచ్చితంగా గ్రామర్ రావాలండి. ఆ గ్రామర్ కూడా ఏంటంటే ప్రపోజిషన్స్ అండ్ యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, మనకు ఉన్నటువంటి నౌన్, ప్రొనౌన్, దాంతోపాటుగా టెన్సెస్, దీనికోసం కూడా స్పెషల్ వీడియో చేస్తాను. గ్రామర్ పరంగా ఏం టచ్ చేయాలనేది కంప్లీట్గా చెప్తాను. ఇప్పుడు ఉన్నంతగా మీరు దీన్ని 2 పార్ట్స్ చేసుకుని చదవండి. ఒకటి వొకాబులరీ పార్ట్, అనదర్ వన్ గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ని చాలా డీటెయిల్గా నేర్చుకుందరు. ఏం నేర్చుకోవాలో చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వొకాబులరీ పార్ట్. దీనికోసం నిజం చెప్తున్నాను, నువ్వు ఇక్కడ దీనికోసం రెగ్యులర్గా పని చేయాలండి. రెగ్యులర్గా ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇదంతా నేర్చుకోవాలండి. ఎలా నేర్చుకోవాలంటే రెగ్యులర్గా నువ్వు 1 word సబ్స్టిట్యూషన్స్ ఒక 5 నేర్చుకోవాల్సిన అవసరం అవుతుంది. స్పెల్లింగ్స్ రెగ్యులర్గా నువ్వు చేస్తుండాలి. యాంటన్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే 2023లో ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ అండ్ జీడి ఈ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా మీరు ఒక దగ్గర కలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా 5 to 10 వర్డ్స్ని మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు. ఎవరైతే దీని మీద ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇక్కడ చెప్తున్నాను కదా, దీని మీద పని చేస్తే మార్క్స్ వస్తాయి, పని చేయకుండా అయితే మార్క్స్ రావు. అలా చెయ్యాలంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడి ఎగ్జామ్ అన్నీ కలిపి సుమారు ఒక 70-80 అరౌండ్ ఒక 100 టెస్టులు కూడా ఉంటాయండి. ఆ 100 టెస్టులు కూడా మీరు ప్రీవియస్ పేపర్ కలెక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి స్పెల్లింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఇవన్నీ కూడా రాసుకొని ప్రిపేర్ అయితే ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదైతే కంప్లీట్గా మీరు గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామర్ పార్ట్ ఏం నేర్చుకోవాలని చెప్తాను. అట్లనే దీనికి ఏ బుక్ ఫాలో అవ్వాలి కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ విధంగా మీరు 2 పార్ట్లు చేసుకుని చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ అనదర్ పార్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. చాలా జాగ్రత్తగా చూడండి. వీటి కోసం నేను ఇంకా డీటెయిల్గా ప్రతిదీ కూడా ఏ పాయింట్ ఆఫ్లో చదవాలి, హిస్టరీ ఏ పాయింట్లో చదవాలి అనేది చెప్తాను. బట్ ఎక్కడంటే జస్ట్ నేను స్ట్రాటజీ అంటే ఏ విధంగా వెయిటేజ్ ఇస్తున్నాడు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. కరెంట్ ఈవెంట్స్ అండి 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. కరెంట్ ఈవెంట్స్ ఎంటీఎస్కి ఏం చదవాలో కూడా చెప్తాను. అండ్ పాలిటీ 2 to 3 మార్క్స్, హిస్టరీ 4 to 5 మార్క్స్, జియోగ్రఫీ 2 to 3 మార్క్స్ అండ్ స్టాట్ జీకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి దేంట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి? హిస్టరీ అండ్ పాలిటీ, కరెంట్ ఈవెంట్స్ అండి అండ్ జియోగ్రఫీ. వీటిలో టాపిక్స్ ఏం చదవాలో కూడా చెప్తాను, కంగారు పడకండి. అండ్ స్టాట్ జీకే వచ్చేటప్పటికి డాన్సెస్, ఫెస్టివల్, టెంపుల్, స్పోర్ట్స్, బుక్స్ అండ్ అదర్స్. ఓకే, నెక్స్ట్ ఎకానమీకి వచ్చినప్పటికి 1 or 2 మార్క్స్ వస్తున్నాయండి. మిస్లీనియస్ అంటే ఇవి కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్, బయాలజీ, కెమిస్ట్రీ. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు తక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఆల్మోస్ట్ ఆల్ పక్కన పెట్టేసి తర్వాత ప్రిపేర్ అవ్వండి టైం ఉన్న తర్వాత. బయాలజీలో కూడా ఏ పాయింట్ ఆఫ్లో మీకు బిట్టిస్తున్నాడో చెప్తాను. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీని కొద్దిగా పక్కన పెడితే బెటర్ అండి. అబ్జర్వ్ చేయండి, మనం ఒక ఎగ్జామ్ చదివినప్పుడు ఏవి పక్కన పెట్టాలి, ఏ చదవాలో ఫస్ట్ తెలుసుకోవాలండి. అందుకు బయాలజీ, కెమిస్ట్రీ పక్కన పెట్టండి, కాసేపు పెట్టి దీని పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, స్ట్రాటజీకి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇందులో డీటెయిల్గా ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఒక 5 days తర్వాత ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. కరెంట్ ఈవెంట్ మీద ఒక వీడియో, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక వీడియో, అలాగే హిస్టరీ, పాలిటీలో ఏ ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వాలనేది చాలా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను, చెక్ చేసుకోండి. అండ్ ఆ మ్యాథ్స్ రీజనింగ్ కూడా మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో నేను వీడియో చేసాను, చూసుకొని అండ్ దాంట్లో ఉన్నటువంటి
క్లాస్ నోట్స్ అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా బాబ్జీ స్టడీ పాయింట్ అని మీరు టైప్ చేయండి, నా ఫోటోతో ఒక లోగో వస్తుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. దాంట్లో ఫుల్ నోట్స్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎన్టీఎస్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అర్థమెటిక్ నోట్స్ అయితే పెట్టడం జరిగింది. అది డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్తో దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్.